నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండు ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు, కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుంది అనమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏల్ నట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏల్ నట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుస్తుంది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏల్ నట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏల్ నట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఈ శ్రావణ మాసం ఆగస్టు నెల చెప్పండి. తులారాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే గురుచూపు ఉంది ఫస్ట్. అదొకటి కాకుండా గురుతో పాటు మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి కూడా కలిసి ఉన్నారు. అంటే ఇక్కడ 9వ ఇంట్లో. సో భాగ్యం అనేది డెవలప్ అయ్యి ఉంది. 9th లార్డ్ 10th లార్డ్. సో కెరియర్ పాత్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అదొకటి కాకుండా 11th లార్డ్ ఏమో మనకి 10thలో ఉన్నారు. సో ఇంకేం కావాలి, 11th లార్డ్ మళ్ళీ 11thకి వస్తున్నారు. ఏది ముట్టుకున్నా వీళ్ళకి సక్సెస్సే, లాభమే. సో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు ఈ మంత్. అంటే సక్సెస్ఫుల్ మంత్, హ్యాపీ మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు కూడా ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఫారిన్ ట్రావెల్కి సూచనలు కనిపిస్తున్నాయి మనకి. తప్పక వీళ్ళు ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పినా అంటే మనకి 7th లార్డ్ 2nd లార్డ్ మనకి 12thలో పడ్డారు. సో డబ్బు ఖర్చు మనకి కనిపిస్తుంది అక్కడ. సో ఏదో విధంగా ఒక ఖర్చు చూపించాలి కనుక లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది. 12thలో మనకి 2nd లార్డ్ ఉన్నారు కనుక కుటుంబంతో ట్రావెల్ చేసేది మనకి కనిపిస్తోంది ఈ నెలలో. సో తప్పక వీళ్ళకి బాగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం చాలా అధికం. సో మితిని మీరిన ఖర్చు అని చెప్తూ ఉంటాం కదా, మన అనుకోని ఖర్చులన్నీ ఏదో సడన్గా కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే మనం చూసాము అంటే 11thలో ఏమో కేతు ఉన్నాడు. సో ఎవరైనా ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు బిజినెస్ చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే కనుక తప్పక దాంట్లో రాబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మిగతావన్నీ బాగున్నాయి కనుక తప్పక వాళ్ళకి బాగుండాలి. అండ్ ఆల్సో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అది కూడా చాలా లైట్గా తీసుకుని, అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వీళ్ళకి ఈ నెల చాలా ఎక్కువే ఉంటుంది. లైట్గా తీసుకుని ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తప్పక ఉంటుంది. మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, వాళ్ళు అనుకున్నది కూడా సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ బిజినెస్ పీపుల్కి కొత్త బిజినెస్లు, నేను చెప్పినట్టు కొత్త బిజినెస్లు అలాగే పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎలాగూ లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి మనకి కనిపిస్తోంది. అంటే ఏంటి 12th మనకి మార్స్ ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే ఆయన ఒక అగ్రెసివ్ నేచర్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టి తెచ్చుకుందాం అనుకునే ఒక మంత్ కింద మనం చెప్పచ్చు. రాబడి అయితే ఉంది, అలాగే ఓవడి కూడా ఉందన్నమాట. సో ఏదైనప్పటికీ ఒక బ్లెస్డ్ మంత్ కింద వీళ్ళకి చెప్పుకోవచ్చు. తులారాశి వారికి బాగుంటుంది ఆగస్టు నెలంతా కూడా. అంటే బ్లెస్డ్ మంత్ అంటే ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కొంతవరకు సక్సెస్ సాధించుకుంటూ ఉంటారనమాట. సో ఏదైనా సరే మనం ఫ్యూచరే ఆలోచిస్తాము, మనం మాట్లాడేది ఈ మంత్ వరకే. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ఫ్రైడే అంటే గోవుకి పూజ చేయడం మంచిది. మనం గోవులోనే 9 ప్లానెట్స్ని మనం చూసుకుంటాం అంటూ ఉంటాం. సో గో పూజ చేయండి ఫ్రైడే చాలా మంచిది. అలాగే ఫ్రైడే ముత్తైదులను పిలిచి అట్లీస్ట్ ఒక ముగ్గురినైనా పిలిచి
ఇంట్లో భోజనం పెట్టి వాయనం ఇవ్వడం అనేది మంచిది. మనకి ఎలాగో శ్రావణ మాసమే, సో ఎలాగో ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంటుంది. సో ధార్మికంగా కూడా వీళ్ళు విరాళాలు ఇచ్చే ఒక మంత్ కింద మనం చేయొచ్చు. ఏదైనా సరే ఖర్చు మంత్, అట్ ద సేమ్ టైం సక్సెస్ మంత్ కింద మనం తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. ఇక డేస్ అండ్ కలర్స్ చెప్పండి మేడం. సో తులారాశి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పాలంటే ఫ్రైడే బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి థర్స్డే ఫ్రైడే రెండు బాగుంటాయి. సో కలర్స్కి వచ్చాము అంటే సిల్వరు గోల్డ్ రెండు తీసుకోవచ్చు. రెండు సో 2 కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్. సో మీరందరూ కూడా కలర్స్ అండ్ డేస్ని ఎలాగో ఫాలో అవుతూనే ఉంటారు చాలా వరకు. దానికన్నా ముందు జాతకాల్ని పరిశీలించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. అందులోనూ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకసారి జాతకాలను చూపించుకొని పరిహారం చేసుకోండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.